నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఆమె నటించిన సినిమాలు అంతగా హిట్ కాకపోయినా నటిగా తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా యూత్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు 42 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు అంటే తెలుగులో వానా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది మీరా చోప్రా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో నటించింది. అందం అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఎస్జే సూర్య నటించిన అన్బే ఆరు ఇరే చిత్రం 2005లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా కథానాయికగా మీరా చోప్రా తమిళ సినిమాలో నటిగా అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో చదువుకున్న నటి మీరా చోప్రా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకి బంధువు. నటి ప్రియాంక చోప్రా మొదటి సినిమా కూడా తమిళంలోనే. అదేవిధంగా మీరా చోప్రా కూడా తమిళంలో తన మొదటి సినిమా ఇచ్చింది. అన్బే ఆరు ఇరే సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బంగారం అనే తెలుగు సినిమాలో నటించింది. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో వరుస సినిమాలతో అలరించింది. షింబు నటించిన కాళై చిత్రం మీరా చోప్రా కెరీర్లో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోయింది. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. మీరా చోప్రా చివరిగా 2015లో భరత్ నటించిన కిలాడి చిత్రంలో నటించింది. ఆ తరువాత ఆమె తమిళ సినిమాలో ఏ సినిమాలోనూ నటించలేదు. ఇప్పుడు 42 ఏళ్ల వయసులో ఆమె తమిళ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే హీరోయిన్గా కాదు, నిర్మాతగా. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన గాంధీ టాక్స్ చిత్రాన్ని నటి మీరా చోప్రా నిర్మించారు. ఈ చిత్రం జనవరి 30న విడుదలైంది. భవిష్యత్తులో ఆమె తమిళ చిత్రాల్లో నటించవచ్చని అంటున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే మీరా చోప్రా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.